గుడ్ ఈవినింగ్ గైస్. కాకరకాయ కావాలండి, గంట్లు పెట్టుకుని కాకరకాయ అలా తీసి తినట్టుగా తీసుకోవాలి. కంప్లీట్గా తీస్తే కూడా బాగోదు టేస్ట్. పెట్టి పక్కకు ఒక పావు గంట ఏదైనా బొరువ ఇంటి పెట్టుకుంటే కాకరకాయలు ఇలా చీలికలు చేసుకుని ఇందులో సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 1-1.5 అవర్ పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. పిండుకొని ఇట్లా కొంచెం పిండి వేసుకోవాలి. చేదైనా ఉంటే అది ఇరిగిపోద్ది ఆ నిమ్మరసంలోనూ సాల్ట్లో కలిసి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవ్వాలండి. తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఇలాగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆనియన్ వేగటానికి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, జల్దీ వేగుతుంది. గైస్ ఇది కారం. చెప్పు, ఇదేం కారం? కొబ్బరి కారం అండి. కొబ్బరి, కారపొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, సాల్ట్ వేసుకుని కొట్టుకున్న కారం. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ మధ్యలో ఇలా పొట్ట నింపుకోవాలి. స్టఫింగ్ చేయాలి. కంప్లీట్గా పొట్ట నింపుకోవాలి మంచిగా. ఓకే, ఇలాగా ఇది ఒక్కొక్కటి అన్నీ కలిపి మొత్తం ఇట్లా కూర్చుకోవాలి. ఆనియన్స్ అనేవి ఏగేలోపు అవి వేగుతూ ఉంటాయి. ఇట్లా మనం సెట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడు అన్నిట్లో ఇలా మొత్తం అంతా కారం పెట్టేసుకుని నింపుకున్నామండి కంప్లీట్ కాకరకాయలన్నీ. దీన్ని ఒకటొకటిగా ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇదో ఇలా ఒక్కొక్కటి అసలు వేసుకురా. నిండా పెట్టారా? స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై. ఇది మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిగిలిన కారం కూడా దాని మీద ఇట్లా జిమ్మేసుకోవచ్చు, బాగుంటుంది. మసాలా మొత్తం కలిపి 2 నిమిషాలు వేడి చేసి 2 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మంచిగా ఇది మొత్తం వేగాలి. ఇది వేగిన తర్వాత మిక్సీలో మిగిలిన కారపొడి కూడా కంప్లీట్గా ఇలా ఇందులో మిగిలిన కారపొడి కూడా ఇందులో వేసుకొని మంచిగా కలబెట్టుకొని ఒక 2-5 మినిట్స్ పెట్టుకొని దింపేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా కలబెట్టుకోవాలండి. ఇలా మిగిలిన కారపొడి దీంట్లో వేసుకొని స్టఫింగ్ కాకరకాయ కర్రీ ఎమ్మీగా ఉంటుంది. కొత్తిమీర మా దగ్గర ప్రజెంట్ లేదు, మీరు వేసుకోండి. నా వాయిస్ బ్రేక్ అయినందుకు మా అక్క వాయిస్ డబ్బింగ్ ఇచ్చింది, ఏమనుకోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.